దేవునికి మహిమ కలిగిన గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఇదన్నా ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? అందరూ పాత వాళ్ళేనా? ఏం పేరమ్మా? ప్రేమ్ షేక్. హెబ్రోను సహవాసం నుండి మీకు ప్రత్యేకమైన వందనాలమ్మా. క్రమంగా రండి. మనకి ఈ నెలలో సేవకులు వచ్చారు కదా, ఏం పేరు? నాకు తెలియగలుగుతున్నాను మిమ్మల్ని. సరే, కొంతమందిని మర్చిపోతానని నేను అనుకుంటాను లేండి. ఏం పేరండి? పారంజ్యోతి గారు. మీ అందరినీ అడిగానని చెప్పమన్నారు. ప్రతి ఒక్కరిని కూడా పేరుని అందరినీ అడిగానని చెప్పండి. ఎందుకంటే నాకు వాళ్ళు కాల్ చేయడానికి నా దగ్గర ఇక్కడి నుంచి రావడానికి ఏ నుంచి చేయడానికి చాలా ఎక్కువ అవుతుంది కదా, కనుక మీరు చెప్పండి అని నిన్ననే మాట్లాడారు. అందరికీ వందనాలు చెప్తున్నారు. అందరూ బాగున్నారండి? అందరూ బాగోవాలి, అందులో మనం కూడా ఉండాలి. వాతావరణం చాలా చల్లగా ఉంది. అలాగే మందులో మీరు కూడా కొంచెం చల్లగానే కనిపిస్తున్నారు. మనకి చక్కని భోజనం చేసుకొచ్చారు మన సహోదరులు, మనం ప్రేమించి చక్కని భోజనం రాత్రంతా వాళ్ళు కష్టపడి చక్కని భోజనాన్ని మనకి సిద్ధపాటు చేశారు. మరో కొద్ది గంటల్లో మనం భోజనం చేయడానికి సిద్ధపడదాం. ఆ భోజనానికంటే ముందు ఆధ్యాత్మిక ఆహారం కూడా మనం తీసుకుందాం. మీరు గమనించారు లేదో, వాస్తవంగా రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు కదండి. 24 గంటల్లో మనము దేవునికి ఎంత టైం ఇస్తున్నాం? 24 గంటల్లో దేవుని కొరకు కేటాయించే టైం మనం ఎంత ఇస్తున్నాం? మీరు ఎంత ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే పడుకునే ముందు నేను నా భార్య ఒక పాట పాడుకుని దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థించి పడుకుంటాం. ఇక్కడ కుటుంబ ప్రార్థన అనమాట. అయితే ఆ గంట టైంలోనే చాలా ఆనందంగాను చాలా తృప్తిగా ఉంటుంది. మిగిలినటువంటి భౌతికమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా ఎటువంటి తృప్తి సంతృప్తి ఉండట్లేదు. అలాగే మరి ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా మందిరంలో మరి ఇది యొక్క మందిర యొక్క అనుభవాన్ని, వాక్యం యొక్క రుచిని ఆ కీర్తనగాడు అంటే, నీ వాక్యము నా జిహ్వకు జుంటి తేనె దారిలో వలె, జుంటి తేనె కంటే మధురముగా ఉందని. అంటే దాన్ని ఆహ్వాదించడం మనకు చేత కాలేదు అనుకోండి. కుక్కకి ఎవరైనా చెరుకు పెట్టారా? కుక్కకేమి తెలుసు? చెప్పు తినే కుక్కకు చెరుగు రుచి ఏమి తెలుసు? విశ్వదామి రామో వినురువేమని పద్యం ఉంది, తెలుసా మీకు? కుక్క చెప్పు పట్టుకుని తింటుంది అది, కానీ చెరుగు పట్టండి, చెరుగు పట్టుకుని తింటుంది, దాని రుచి తెలియదు దానికి. కనుక ఆహ్వాదించడం కూడా మనం నేర్చుకోవాలి. ఆహ్వాదించడం నేర్చుకున్నప్పుడే దాని రుచి మనకు తెలుస్తుంది అనమాట. ఆ రుచి తెలియనప్పుడే దానిలో ఉన్న మాధుర్యాన్ని మనము ఆహ్వాదించగలుగుతాం. కనుక మనం భౌతికమైన ఆహారం తినేదానికి కంటే ముందుగా ఆధ్యాత్మిక ఆహారం తినడానికి సిద్ధంగా ఉండండి. చల్లగా ఉండొద్దు, వేడివేడిగా ఉండండి. ఇంకపోతే 2025వ సంవత్సరం జనవరి 17వ తారీఖున నేను మీ ఎదుట దేవుని పక్షంగా నిలబడ్డాను. ఏ వాక్యం ద్వారా గుర్తుందా? మనకి ఎన్నో సమస్యలు, మనకి ఎక్కడ గుర్తున్నది నాకే గుర్తులేదు. ఎక్కడ గుర్తుండట్లేదు, మనకి నిజంగా గుర్తుండట్లేదు. ఈ మధ్య బాగా జనాలకి మరుపు కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. ఎందుకంటే సమస్యలు ఎక్కువైపోయినప్పుడు మరుపు కూడా అనేది ఎక్కువైపోతుంది. ఒకరికైనా గుర్తుందా? ఏ వాక్యం ద్వారా మాట్లాడమంటే చాలా రోజులైంది, ఏం గుర్తుంటుంది? ఊరుకునే గంట ముందు చెప్పినది మనకు గుర్తుంటలేదు. సాంబార్ చెప్పిన వాక్యం మర్చిపోయాం, ఇప్పుడు మనకేం గుర్తుంటుంది? కనుక జనవరి నెల 17వ తారీఖున విత్తువాడు విత్తుచుండగా విత్తనాలు కొన్ని చోట త్రోవ పక్కన పడ్డాయని, రాతి నెలలో పడ్డాయని, మంగు నెలలో పడ్డాయని, మంచి నెలలో పడ్డాయని మాట్లాడుకుంటూ అనేక రాళ్ళు ఇసుతూ వచ్చే చాలామంది తగిలి ఫలించి వృక్షములకే రాతి దెబ్బలు ఎలా అని పోయిన చదువుకున్న గుర్తుందా? ఫలించి వృక్షములకే రాతి దెబ్బలు ఎలా, మీకు గుర్తుందా?
ఏమంటే చెట్టుకి కాయలు బాగున్నాయనుకో దాని మీద పెట్టలేస్తామా, లేకపోతే కాయలు లేని చెట్టు మీద పెట్టలేస్తాం చెప్పండి? చెట్లకి కాయలు ఉన్నప్పుడే దాని మీద పెట్టలేస్తాం, అవునా? అలాగే దేవుని పిల్లల మీద, దేవుని పనిచేసే వారి మీద పెట్టలేస్తాం. ఎందుకు పెట్టలేస్తామంటే ఆ బిడ్డల వల్ల వాళ్ళని గాయపరిచి ఒక మాట ఉన్నది, ఒక మంచి మాట నాడు జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని ప్రేమించేవారు ఏమంటారంట? గాయాలు చేస్తారంట. మనల్ని మరి ముద్దు పెట్టుకుంటారంట. వాళ్ళు లెక్కలేని ముద్దులు పెడతారు పగవారు. కనుక నిజమైన స్నేహితుల గురించి మాట చెప్తూ, కనుక బాధపడినా పర్వాలేదు కానీ బోధపడాలి. బాధపడ్డాక పర్లేదు కానీ బోధపడాలి. ఇంజక్షన్ చేసినప్పుడు కొంచెం బాధగా ఉన్నది, బాధపడ్డా పర్వాలేదు కానీ ఏం పోవాలి? రోగం పోవాలి. ఓకే, కనుక ప్రభు ఇచ్చినప్పుడు ఈ సమయాన్ని బట్టి మరలా అదిగో రేపు నుంచో 20 నుంచో బహుశా రంజాన్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఈ జీవి మీ ముందుకు వస్తుందో లేదో తెలియదు. కనుక మరి ప్రభు ఇచ్చినట్టు సమయాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం నుండి మన దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుని ప్రభు శరీరానికి సాదృశ్యమైనటువంటి అక్కడ రొట్టె, ఆ యొక్క ద్రాక్ష రసం తీసుకోవడానికి ముందుగా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 33, 36 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 33, 36 వచనాలు. అందుకు యూదులు నువ్వు మనుషుడివై ఉండి దేవుడినని చెప్పుకొనిచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పింది. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని నీ ధర్మశాస్త్రంలో వ్రాయబడలేదా? లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వాళ్ళతో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? క్వశ్చన్ మార్క్. ఓకే అండి. అదేవిధంగా 1 కొరింథీ 11వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునేవాడు అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కనుక సరిపోతుంది. కనుక ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగటానికి ముందుగా దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ముందుగా ఎవరించుకున్నాడు ప్రార్థించుకుందాం. ప్రార్థన. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. నేను నిలబడుతున్నటువంటి నేను బలహీనుని, నన్ను జ్ఞాపకం చేసుకునండి. నా నోటిని నా నాలుకని మీరు స్వాధీనించుకోండి ప్రభా. వినిచున్నటువంటి బిడ్డలు విని గ్రహించుకునే కృప చూపించమని మీరే మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న నజరుని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తులో అన్ని మరణ చదువున మాట. అందుకు యూదులు నీవు మనుషుడవై ఉండి ఏమని చెప్పుకున్నాడండి? నువ్వు మనుషుడవై ఉండి దేవుడిని అని చెప్పుకుంటున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదాం గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. ఇక్కడ ఒక మాట గమనించాలి. యేసుక్రీస్తులో దేవుడిని ఎక్కడైనా చెప్పుకున్నాడా అని క్రీస్తు విరోధులు చాలా మంది అడుగుతూ ఉంటారు. మీకు అర్థమైందండి? క్రీస్తుని ఎరగని వారు చాలా మంది చెప్పుకుంటారు. యూదులకు అర్థమైందండి. అందుకని ప్రపంచంలో యూదులు తెలివైన అయ్యారు. యూదులకున్న జ్ఞానం ప్రపంచంలోకి ఎవరికి లేదండి. ఓకేనండి. కనుక ఆయన ఏం చెప్పుకున్నాడు? దేవుడు అని చెప్పుకున్నాడా అని చాలా మంది ప్రశ్నిస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియలేదు. కానీ యూదులు ఏమన్నారు? ఏమని చెప్పుకున్నాడు యేసు ప్రభు? నువ్వు దేవుడిని చెప్పుకుంటున్నావు, నువ్వు దేవదూషణ చేస్తున్నావు. కనుక ఎవరైనా దేవదూషణ చేస్తే ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే రాళ్ళు పెట్టి కొట్టి చంపేయండి అని చెప్పింది.
కనుక నేను మిమ్మల్ని రాళ్ళతో పట్టడానికి సిద్ధపడుతున్నాం అని చెప్పి మంచి పని చేసినందుకు కాదన్నారు. మరి యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. యేసుక్రీస్తుల వారే చెప్పుకున్నారా? పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు నువ్వు మా తండ్రివి అని చెప్పలేదా? చెప్పారు. మరి వాళ్ళైతే చెప్పొచ్చు కానీ యేసుక్రీస్తుల వారు చెప్పుకోకూడదా? కనుక యేసుక్రీస్తుల వారు తర్వాత దానికి సంబంధించిన విషయం మాట్లాడుతూ చదవండి. అందుకు యేసు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి లేదా? లేఖనం నిరర్ధకం కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో సరిపోద్దమ్మా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వాడితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్తారా అన్నాడు. చూడండి, లేఖనము నిరార్థకం కానర్థం కదా. అంటే వాళ్ళకి అర్థం అవటానికి వాళ్ళ ధర్మశాస్త్రంలో నుంచి యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పారు. ఇక్కడ ఒక మాట, ఒక ప్రశ్న మనందరికీ రావచ్చు. ఇదేంటి, ధర్మశాస్త్రంలో మీరు దైవములని, మీరు సర్వోన్నతుల కుమారులని నేనే సెలవిచ్చానని ధర్మశాస్త్రంలో ఉంది. మరి ఎలా మనం దైవములు? ఇది ఎక్కడ మాట? ఇది ఎవరు సహించలేని మాటగా కనపడతలేదా? మీరు దైవములంటే మీరు ఒప్పుకుంటారా? పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారండి. అంటే దేవుడితో లా పోల్చారు అక్కడ. పితృభేవం అంటే పితృ అంటే తల్లిదండ్రులు కండి, మాతృ అంటే తల్లి, పితృ అంటే తండ్రి. అంటే పితృని, తల్లిని, తండ్రిని దేవుడితో సమానంగా చెప్పొచ్చారు. అతిథులను కూడా దేవునితో సమానం చెప్పొచ్చారు. అలాగే ఆచార్యని కూడా దేవునితో సమానం చెప్పొచ్చాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మొత్తం అందరూ దేవుళ్ళు అని చెప్తుంది. చిత్రంగా లేదు? ఈ ఒక వాక్యాన్ని వివరించడానికి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటాను కానీ భయం వేస్తుంది. ఎందుకంటే నా వయసుకి, నా స్థాయికి తగ్గటువంటి వాక్యం కాదేమో, నేను చెప్పలేనేమో, నేను చెప్పినా అసలు వాళ్ళు అర్థం చేసుకోలేరేమో అని ఎప్పటి నుంచో థాట్, చెప్పాలని ఆలోచన వచ్చినప్పుడు కూడా భయపడుతూ వచ్చాను. ఇంతకాలానికి 2025 సంవత్సరం జనవరి అయిపోయింది, ఫిబ్రవరి నెలలోకి వచ్చాం. ఈయన ఇవాళతో ఫిబ్రవరి కూడా లాస్ట్ రోజు అనుకున్నాము, అంతేనండి. 20 లాస్ట్ వచ్చాం. దేవుడు ఈ మాటలు మన ముందుకు తీసుకొచ్చాడు. కనుక వాక్యంలో చెప్తుంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఇంతగా యేసు మాట చెప్పడానికి ఇక్కడ అర్థమైంది నాకు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అసలు విషయం ఏంటి? ఇప్పుడు మనందరం దేవుళ్ళం అయితే ఇంకా దేవుడికి దండం పెట్టడం ఎందుకు? దేవుని కొరకు ఆరాధన చేయడం ఎందుకు? ప్రార్థించడం ఎందుకు? అసలు మనం ఎలా దేవుళ్ళు అయ్యాం? క్వశ్చన్ మార్క్. ఎలా దేవుళ్ళు అయ్యాం? యజ్ఞ 7:1 కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను నేను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండు. సరిపోతామా? ఇక్కడ దేవుడని యెహోవా మోషేతో చెప్తున్నాడు, ఇదిగో చూడు, నేను నీకు ఫరోకి నిన్ను ఎలా నియమించాను? దేవునిగా నియమించాను. నీ అన్న అయినటువంటి అహరోను నీకు ప్రవక్తగా ఉండును. అర్థమవుతుందండి? ఇప్పుడు దేవునిగా నియమించడానికి దేవునికి అధికారం ఉందా? దేవునిగా ఒకరిని నియమించడానికి దేవునికి అధికారం ఉందా? మాట్లాడండి. ఉందా? ఉంటుందండి. ఎందుకు ఉండదు? దేవునిగా నియమించడానికి దేవునికి అధికారం ఉంటుంది. యేసుక్రీస్తుని వారు పూజించని చెప్పాడు కొన్ని తండ్రి, పూజించవలసిందే. ఆయన నియమించాడు కదా. ఖురాన్లో ఒక మాట ఉంటుందండి. ఖురాన్లో అల్లా అన్నాడంట, మీరందరూ ఆదాముకి సలాం చేయండి అన్నాడు, నమస్కరించండి అన్నాడు. ఇబ్లీస్ అంటే ఎదిరించాడంట. అందుకని అవిధేయుల్లో కలిసిపోయాడని చెప్పేసి ఖురాన్ గ్రంథం ఉంటుందండి. కానీ దేవుడు చెప్తే చేయవలసిందే. కానీ ఇక్కడ మన సమస్య ఏంటి? ఇప్పుడు మనం దేవుళ్ళు అంటున్నాడు, ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? అసలు దేవుడు అంటే ఏంటో సార్ చూద్దాం. ముందుగా దేవుడు అంటే ఏంటి? క్వశ్చన్ మార్క్ వేసుకుందాం. దేవుడు అంటే ఏంటి? ఏమండి? దేవుడు అంటే సృష్టికర్త. ఇంకా
విమోచకుడు, ఇంకా సర్వశక్తిమంతుడు. అంటే దేవుణ్ణి ఎన్నో రకాలుగా మనం చెప్తూ ఉన్నాం కదా. అసలు దేవుడు అంటే ఏమిటి అని బైబిల్ అడిగామనుకో, దేవుడు అంటే ఆత్మ అంతేనండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారేను. ఇది క్వశ్చన్ మార్క్ జవాబు. అంటే దేవుడు ఎవరు? దేవుడు ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ ఎలా బయలుపరిచింది పరిశుద్ధ గ్రంథము? ఆత్మ గురించి చెప్పాలంటే అండి, భగవద్గీత, బైబిల్, ఖురాన్ 3 గ్రంథాలు చూసుకుంటే భగవద్గీత ఆత్మ గురించి చాలా ఎక్కువగా చెప్పిందండి. మనం అర్థం చేసుకునే జ్ఞానం మనకు సరిపోదనిపించింది. నాకైతే అర్థం అవుతుంది. చాలా బాగా చెప్పింది ఆత్మ గురించి. ఆత్మ బైబిల్ చదివినప్పుడు బాగా అర్థమైంది. ఖురాన్లో కూడా ఉంది కానీ అంత లేదు ఆత్మ గురించి వివరణ. కానీ ఇప్పుడు ఆ బైబిల్లో ఉన్నటువంటి స్పష్టమైన వివరణ మనం చూద్దాం. దేవుడు ఆత్మ అని చెప్పినప్పుడు ఈ ఆత్మ, దేవుడు ఎన్ని ఆత్మలుగా ఉన్నాడు? 3. అంతేనండి, బ్రదర్ చెప్పారు, వందల బ్రదర్. ఇంకెన్ని ఆత్మలుగా ఉన్నాడు? 7 ఆత్మలుగా ఉన్నాడు. ఓకేనండి. ఇప్పుడు 3 ఆత్మలుగా ఉన్నా 7 ఆత్మలుగా ఉన్నా అసలు దేవుడు ఎవరు అంటే దేవుడు ఒక్కడే. అర్థమవుతుందండి, దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఈ 7 ఆత్మలు ఎవరనంటే గొర్రె పిల్ల అని ప్రకటన గ్రంథంలో చెప్పండి. అంటే గొర్రె పిల్ల ఎవరు? అర్థమవుతుందండి. 7 కొమ్ములు గలవాడు, 7 కన్నులు గలవాడు, 7 ఆత్మలు గలవాడు అని రాయబడింది. అంటే ఈ మాట 7 ఆత్మలు గలవాడు అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే సంపూర్ణంగా యేసు ప్రభువు వారికి వర్తిస్తుంది. అలాగే మరి 3 ఆత్మలు కూడా మనం చెప్పుకున్నాం కదా. ఆ 3 ఆత్మల్ని చూస్తే ఏం చెప్తుందంటే సాక్ష్యం ఇచ్చేవారు 3. ఆ 3 ఎవరంటే మొట్టమొదటిగా ఆత్మ, రెండవదిగా నీరు, మూడవదిగా రక్తము. ఈ 3 ఏకీపించి ఉన్నారు అని చెప్పింది. మీకు అర్థమవుతుందని చెప్తున్న మాటలు. ఇక్కడ 3 ఏకీపించి ఉన్నారు అని చెప్పారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇది యేసుక్రీస్తు వారిలో మనకు కనపడుతుంది. రెండోది 7 ఆత్మల గురించి ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు అది గొర్రె పిల్లగా చెప్పబడినప్పుడు, వదిలింపబడిన గొర్రె పిల్లగా చెప్పినప్పుడు అక్కడ కూడా యేసు ప్రభువు మనకి కనిపిస్తున్నారు. కనుక 7 ఆత్మలు చెప్పినా లేదా 3 ఆత్మలు చెప్పినా లేదా ఒక్క ఆత్మ చెప్పినా ఇదంతా కూడా దేవుడు ఒక్కడే. ఈ సృష్టిని పరిపాలించే విధానంలో, ఈ సృష్టిని నడిపించే క్రమంలో ఆయన 3గా బయలుపరుచుకున్నాడు, 7గా కూడా ఆయన బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు 7 అంటే సంపూర్ణానికి సాదృశ్యం. 7 అంటే సంపూర్ణము, 6 అంటే అసంపూర్ణము. ఇప్పుడు మనిషి ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడు దేవుడు పుట్టించాడు? 7వ రోజున. 6వ రోజున దేవుడు మనం కలగజేశాడు. లేకపోతే 7వ రోజున కలగజేస్తే మనం కూడా దేవుడితో సమానంగా ఉందేమో. కానీ 6వ రోజున కలగజేసి 7వ రోజునైనా విశ్రమించడం కదండి. కనుక ఇప్పుడు అసలు ఈ ఆత్మల గొడవ ఏంటంటే బాబు మాకు అర్థమవుతలేదు అని చూస్తే అర్థమవుతుందండి. ముందుకు వెళ్దాం. అసలు ఆత్మల విభజన గురించి ఒకసారి మనం చూసామంటే, ఆత్మల విభజన గురించి చూస్తే మోషే దగ్గరికి, మోషే మీద ఉన్నటువంటి ఆత్మ ఒక సందర్భంలో మోషే అంటాడు, వాళ్ళు తినడానికి ఆహారం లేదని మూలుగుతా వచ్చినప్పుడు, బాబో ఈ ప్రజలు నేను కనలేదు, వీళ్ళకి నేను పాలిచ్చి పెంచలేదు, ఈ బాధ నాకేంటి బాబు, నన్ను చంపాను, నేను వీళ్ళతో ఏగలో పోతున్నాను, నన్ను చంపే నీకు నమస్కారం అన్నాడు ఆయన. మోసే వాళ్ళకి అది నువ్వు పని చేయి, ఇశ్రాయేలు చోట 70 మందిని తీసుకురా, నీ మీదకి వచ్చినటువంటి పాల్లో వాళ్ళ మీద నేను ఉచితాను అని. మోసే మీదకి వచ్చినటువంటి పాలు వాళ్ళ మీద కూడా వచ్చినప్పుడు ఆ 70 మంది కూడా ప్రవచించారంట. చూడండి, అంటే మోషే మీదకి ఆత్మ ఎంత బలంగా వచ్చి ఉంటుంది మీకు అర్థమవుతుందండి. మోషే మీదకి వచ్చినప్పుడు అందులో సగం పంపితే 70 మంది ప్రవచించారు. ఇకపోతే ఒక ఆత్మ
400 ప్రవక్తల చేత అబద్ధం ఆడిచ్చింది. మీకు జ్ఞాపకం ఉందా? రామోద్గలాతు మీదకి యుద్ధానికి వెళ్దామని యెహోషాపాతు, అహాబు రాజు వీరిద్దరూ ప్లాన్ వేసుకుంటున్నప్పుడు 400 మంది చేత అబద్ధాలు ఆడించింది ఆత్మ. దేవుడు పంపించాడనమాట. అబద్ధాలు ఆడించి ఆత్మ పంపించాడు. ఒక్క ఆత్మ ఎంతమంది చేత అబద్ధాలు ఆడించిందండి? 400 మంది చేత అబద్ధాలు ఆడిస్తే మేకా గారు వచ్చి నిజం చెప్పారు. అప్పుడు మేకా గారికి నిజం చెప్తే మేకా గారిని భూమి మీద గుయ్యమనిలా కొట్టాడు. ఒక అతను వచ్చి, నా దగ్గర నుండి యెహోవా ఆత్మ ఎటు వెళ్ళిపోయిందని చెప్తే నువ్వు దాగుండేటప్పుడు నీకు తెలుస్తుందని నాయన అని చెప్పాడు. ఓకే అండి. కనుక ఆత్మ యొక్క విభజన అనేది ఉంటూ ఉంది. ఒక ఆయనలో 2000 దెయ్యాలు ఉన్నాయి. శాన దెయ్యం పట్టినటువంటి శాన ఒకటి ఉన్నాడు కదా, వాళ్ళు ఎన్ని ఉన్నాయండి? 2000 దెయ్యాలు ఒక మనిషిలో ఉన్నాయండి. 2000 దెయ్యాలు. అందుకనే ఇనప సంఖ్యలు ఏం చేస్తాడు? తుత్తినీలుగా చేస్తున్నాడు. ఆడి దగ్గరికి ఎవరైనా వెళ్తానికి భయపడిపోతున్నారు. కనుక ఆత్మల గురించి మాట్లాడుకుంటూ వెళ్తే యేసుక్రీస్తుల వారి దగ్గర ఏం ఆత్మ ఉంది? కొలతలేని ఆత్మ. అసలు యేసుక్రీస్తుల వారి ఆత్మని కొలవలేమండి. అసలు సంపూర్ణమైన ఆత్మ, పరిపూర్ణమైన ఆత్మ, కొలతలేని ఆత్మ ఆయనకు ఉందన్నమాట. కనుక ఆత్మల విభజన అనేది ఉంటూ ఉంది. కనుక ఆయన 7 ఆత్మలుగా బయలుపరుచుకున్నాడు. అదేవిధంగా 3 ఆత్మలుగా బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు జీవాత్మల దగ్గరికి మనం వద్దాం. ఇప్పుడు జీవాత్మలు అంటే ఈ భూమి మీద ఉన్న జీవరాశులు అన్నింటిలోనూ ఉందా? కేవలం మనుషులోనే ఉందా? ఇదో ప్రశ్న. మనుషులనే, కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. నాసిక రంధ్రంలో జీవాత్మ గల ప్రతి జీవి నశించిపోయిందంట. ఆదికాండంలో మనం చూస్తే 7:22. ఆదికాండం 7:22. తరువాత దేవుడు ఆ పొడు నేల మీద ఉన్న వాటిలోను నాసిక రంధ్రంలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చచ్చిపోయినాయి. భూమి మీద ఉన్న ఊపిరితో భూమి మీద ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకున్నటువంటి ఆ జీవులన్నీ కూడా ఆ నవాహ కాలంలో చచ్చిపోయాయండి. అలాగే 7వ అధ్యాయం 15 వచ్చింది చూడండి. జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి వాడలోనున్న నోవాహునొద్దకు ప్రవేశించును. ఏమన్నా నోవాహునొద్దకు ప్రవేశించిన జంతువులా మనిషిలా? అర్థమవుతున్నప్పుడు మీకు మళ్ళీ కావాలి రిపీట్ మళ్ళీ చదువుకోండి సార్. చదవడమ్మా. జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి వాడలో ఉన్న ప్రవేశించెను. ఇప్పుడు చెప్పండి, జంతువుల్లో కూడా జీవాత్మ ఉందా లేదా? కరెక్ట్. కనుక ఈ యొక్క జీవాత్మ ఉన్నటువంటి ఈ యొక్క జీవులతో ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని ఏమన్నారంటే జగత్తు అన్నారు. మీకు అర్థమవుతుందండి? ఈ జీవరాశులతో కూడినటువంటి ఈ ప్రపంచాన్ని జగత్తు అన్నారు. కనుక ఈ జీవరాశులు అన్నింటిలో ఏ ఆత్మ ఉంది? జీవాత్మ ఉంది. జీవాత్మతో పాటు ఆత్మ కూడా ఉంది. అలాగే పరమాత్మ కూడా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి? యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట దగ్గరికి రావాలి మనం. మీరు దైవముననియు మీరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అని చెప్తున్నాను. అక్కడికి రావాలి మనం. ఇదంతా ఇది విషయం అర్థమవుతుందండి. ఇప్పుడు మనం ఎలా దేవుళ్ళు అవ్వామో ఇంకా ముందు చెప్పుకోవడానికి ముందుగా కొన్ని ఎలా రౌండ్ తీసుకొస్తున్నాను అనమాట. ఓకేనా? ముందుగా మనం ప్రకటన గ్రంథంలో 7 ఆత్మలు చూసాం. ఆ 7 ఆత్మలు 7 కన్నులు గలవాడు, అలాగే 7 కొమ్ములు గలవాడు, తర్వాత 7 ఆత్మలు గలవాడు. అది ఎవరు? ఉదయింపబడిన గొర్రె పిల్ల దగ్గర చూస్తాం. అంటే యేసు ప్రభువు వారి దగ్గర చూస్తాం. అలాగే యోహాను సువార్త 1 యోహాను 5వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను 5:7. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లు రక్తమును ఈ ముగ్గురు ఏకీవించున్నారు. మనము మనుషుల సాక్ష్యమును
అంగీకరించుచున్నాము కనుక దేవుని సాక్ష్యము మరీ బలమైనది. ఇక్కడ చూడండి, ఈ ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని సాక్ష్యం మరీ బలమైనది. ఇప్పుడు చూడండి, నీళ్లు ఎవరికి సాదృశ్యం మీకు ఎలా అర్థం గుర్తుందా? నీళ్లు పరిశుద్ధాత్మకి సాదృశ్యం. నీరు దేహాన్ని శుద్ధి చేస్తుంది, ఆత్మ పాపాన్ని శుద్ధి చేస్తుంది. కనుక నీరు పరిశుద్ధాత్మకి సాదృశ్యం ఉంది. అలాగే రక్తం జీవాత్మ. మీకు అర్థమవుతుందండి. మళ్ళీ ఈ పరిశుద్ధాత్మకి పరమాత్మకి మళ్ళీ రక్తం ఉండదు. రక్తం ఎవరు? జీవాత్మ. ఇప్పుడు జీవాత్మగా ఎవరు వచ్చారు భూమి మీదకి? దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారన్నమాట. అంటే పరమాత్మగాను, అలాగే జీవాత్మగాను, అదేవిధంగా పరిశుద్ధాత్మగా కూడా కనపరుచుకుంటూ వచ్చాడు. కనుక యేసుక్రీస్తుల వారు ఆయన సర్వాంతర్యామి. ఆయన సర్వాంతర్యామి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకైనా ప్రత్యక్షమవుతూ వచ్చినటువంటి వాడు. అయితే ఇప్పుడు 82వ కీర్తన కాడికి మనం వెళ్దాం. దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యన ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చారు? ఎంతకాలం భక్తిహీనుల పక్షపాతం చూపుదురు? పేదలకును తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి. పేదలకును తండ్రి లేని వారికి న్యాయమును తీర్చుడి. శ్రమగల వారికి దీనులను న్యాయం తీర్చుడి. దీనులకి న్యాయం తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతుల నుండి వారు తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారం అటు ఇటు తిరుగులాడును. దేశముకున్న ఆధారణ కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదు. అధికారులు ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చు. అన్ని జనులందరూ నీకే స్వాచ్ఛముగా ఉందురు. చూడండి, దేవునికి అన్ని జనులు కూడా స్వాచ్ఛమేనండి. ఆయన సొత్తు, ఆయనది కానిదంటూ ఏమనుందంటారు ఇక్కడ? నాది, ఇది దేవునిది కాదు, ఇది నాది అని ఇక్కడ ఎవరైనా చెప్పేవారు ఉన్నారా? ఇది దేవునిది కాదు, నాది అని ఎవరైనా చెప్తుందమ్మా? నాది అనేది ఏదీ లేదండి ఇక్కడ. అసలు నాది అనేది ఏదీ లేదు. ఇక్కడ ఉన్నంత కాలము అనుభవించి పోవటమే. అది కూడా చేతనవట్లేదు మనకి. ఆహ్వాదించడం చేయట్లేదు, అనుభవించడమో చేతనవుతలేదు. ఏడుపు మన జీవితాంతం బాగా ఏడిపే. కనుక ఏడవలసిన పని ఏమి లేదు. ఏది వచ్చినా సరే దేవునికి మహిమ. కానీ ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు భూమి మీద 2 విభజనలు మీకు చూపిస్తాను. ఒకటి చలనము, 2 అచలనము. ఓకేనా? అచలనం అంటే ప్రకృతి ఉంది కదా, మీకు కనిపిస్తున్న ఈ జగత్తు ప్రకృతి అంతా కూడా చలనం లేకుండా ఉంది ఒకప్పుడు. దానిలోనికి చలనం వచ్చింది. నిర్జీవంగా ఉంది ఒకప్పుడు. భూమి ఎక్కడ ఉందండి? భూమి ఎక్కడ ఉంది? భూమి ఎక్కడ ఉందంటే సముద్రంలో ఉందని కనబడుతుంది. నీళ్లు ఆయన వేరుపరిచినప్పుడు ఆరిన నేల కనపడింది. అవునండి, ఆరిన నేల కనిపించింది. ఆరిన నేల కనపడినప్పుడు భూమికి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. దేవుని మాటే జీవం. దేవుని మాటే జీవం. నా మాట విని నన్ను పంపిన వానందు విశ్వాసమిచ్చేవాడు నిత్య జీవము అన్న తీర్పులోనికి రాక అతను మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. దేవుని మాటే జీవం. దేవుడు సెలవిచ్చాడు భూమికి. సెలవిచ్చిన ప్రకారం భూమి ఏం చేసింది? వాటన్నిటినీ పుట్టించిందా లేదా? దేవుని మాట. ఎస్కియా 37 ఒకటి చదవద్దు. 37 అంటాడు, ఎండిపోని ఎముకలకు నా పేరుతో ప్రవచించు అంటే ఏమైందండి? గడగడ శబ్దం చేసుకుంటే అయినప్పటి నిలబడ్డ మహాసైన్యంలో నిలబడి ఎండిపోయి ఆ లోయలో ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఏం చేసినాయి? సైన్యంలో నిలబడిపోయినాయి. నరాలు, మాంసము, రక్తము అన్నీ వచ్చేసినాయి వాటికి. అంటే దేవుడు మాటిస్తే చెప్తాడు, మీరు అబ్రహాము పిల్లలని మీరు చెప్పుకుంటున్నారు కదా, దేవుడు ఇదిగో ఈ రాళ్ళ వల్ల కూడా అబ్రహాముకి పిల్లలు పుట్టించగలడు. మీకు అర్థమవుతుందండి? కనుక మొట్టమొదటిగా శలనం లేని దాంట్లోనికి శరణం వచ్చింది. శరణం అంటే ఏంటి? జీవం వచ్చింది. రాళ్ళు కూడా జీవం అని తెలుసు మీకు?
నేనెట్టు నువ్వు ఎక్కలేనని చెప్పొస్తున్నాడు. ఉన్నదండి జీవం. రాళ్ళు ఎదిగితే మీకు తెలుసో తెలదు, రాళ్ళు ఎదుగుతాయండి. రాళ్ళు ఎదిగితే మనకు తెలీదు, అంటే మనం రోజు పరిశీలించాం కదా, మెల్లగా ఎదుగుతాడు. అట్లు ఎదుగుదలేరు, అరుగుదల అందరూ రానుందండి. ఒక ఇంటికి అడిగితే మనకి అరగదు, కానీ కొండశిలవ ఎంటుకులతో కూడా మింగేస్తుంది, ఎంటుకులతో కూడా మింగేస్తుందండి. దానికి ఎక్కడ అరిగిపోతుందో తెలుస్తలేదు. పట్ట తినేసి ఆ చెట్టుకో దేనికో చుట్టుకుని ఎలా సాగదీసుకుంటే పట్ట ఇరిగిపోతాయండి ఎముకలు. దాని జీర్ణశక్తి ఎంత ఉందో చెప్పండి. ఎంటుకులతో పాటు తినేసి ఎలకలు తిన్నా చిలకలు తిన్నా ఇదేంటి తిన్నా అరిగిపోతుందండి. దానికి జీర్ణశక్తి ఎక్కడుంది దానికి? మనం చెప్పండి. కుళ్ళు కానంతా నీళ్లు పాడైపోయిన తిన్నా రోగం వచ్చేస్తుంది, కులంతా మంచినీళ్ళు సరిపోతుందంతా ఫిల్టర్ లేని నీళ్ళు తాగినా రోగం వచ్చేస్తుంది, మనకి అశుభ్రమైన ఆహారం తిన్నా రోగం వచ్చేస్తుంది, 2-3 ఎంటికలు పడ్డా రోగం వచ్చేస్తుంది, అరుగుతుంది, అజీర్తి చేస్తుంది మనకి. మరి ఆటికి కుక్కలో పిల్లలు మీరు ఎప్పుడైనా చూసారా? రోడ్డు డోర్న ఏగలు దోమల వాటికి నీళ్లు లటల తాగేస్తామంటాయి. ఏమవుతాట్లకి? జీర్ణశక్తి, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంది వాటికి. మీకు అర్థమవుతుందండి? కనుక ఎక్కడికి వస్తున్నా మనం అక్కడ మర్చిపోలేదు, ఓకేనా? కనుక మనము దేవుని యొక్క సొత్తు అంటే వచ్చాం చోట. దేవుని సొత్తు అంటే సొత్తు ఏంటి? అసలు దేవుళ్ళలోంచే వచ్చాం మనం, సొత్తు కాదు, దేవుళ్ళలోంచే వచ్చాం మనం. ఎక్కడికి వచ్చామండి? దేవుళ్ళలోంచే వచ్చాం. సముద్రంలోంచి ఒక బొట్టు నీళ్ళు అట్టుకొచ్చి, ఒక బొట్టు సముద్రం నుంచి ఒక బొట్టు నీళ్ళు అట్టుకొచ్చి, ఇదే సముద్రం చెప్పండి, ఒక బొట్టు అట్టుకొచ్చి సముద్రం నుంచి ఒకటి, ఇదే సముద్రం అని అనుకోండి, ఇదిగే పొరతొక్కలు ఉంటారు అంటారంట. కానీ సత్యం ఏంటి తెలుసా? ఇదే సముద్రం. అది సముద్రం నుంచి వచ్చింది కనుక చిన్న బొట్టుగా ఉంది కనుక మనం దాన్ని చెప్పట్లేదు. ఒకప్పుడు అది సముద్రంలో ఉన్నప్పుడు దాన్ని మనం సముద్రం అన్నాం. అర్థమవుతుందా? ఒకప్పుడు మనం దేవుళ్ళలో ఉన్నాం. దేవుళ్ళలో ఉన్న మనము విభజించబడి ఇలా వచ్చాం. కనుక మనం ఎవరి సంబంధులు? దేవుడి సంబంధులు. కనుక దానికి వ్యతిరేకంగా ఒక దుష్టుడు సంబంధం కూడా తయారవ్వడు. అందుకే నేను చాలాసార్లు ఏమంటానంటే, మనకు కొంతమంది వ్యతిరేకులు వస్తుంటారు. వ్యతిరేకులు వచ్చినప్పుడు బాహాటంగా కనపడి వీడు కాదు మన ఈరోజు, వీళ్ళలో దూరం ఒకడు ఉంటాడు. ఆయన ఏమంటాం మనం? దురాత్మ. ఆయన ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ఆయన్ని ప్రేరేపించినప్పుడు వాడి ప్రవర్తన మనకు కనపడుతుంది అనమాట. ఎంతమంది బాగుండేవాడు మధ్య ఎందుకు ఎలా అయిపోయాడు అంటామా? ఎందుకని? ఆ శాన అనేవాడు కొంతమంది బాగుండేవాడు, ఆయన దెయ్యాలు దూరంగా అలా తయారవాడు. ఆడెక్కడ ఉంటున్నాడో శ్మశానాల్లో వాసం చేస్తున్నాడు అంట, సమాధుల మధ్య వాసం చేస్తున్నాడు. ఎందుకని? వాటికి అక్కడే నచ్చుతుంది ప్లేస్. మీకు అర్థమవుతుందండి? విచిత్రం ఏంటంటే, ఈ ఒక్కళ్ళలో ఉన్న ఆ 2000 ఆత్మలు, 2000 దెయ్యాలు 2000 పందుల్లోకి వెళ్ళాయి. 2000 పందులు చచ్చిపోయాయి. అవి తట్టుకోలేకపోయింది, సముద్రంలోకి వెళ్ళి ఊపిరాడు చచ్చిపోయింది. కానీ వీడు బాగానే ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? కనుక ఆత్మ గురించి పరిపూర్ణమైన జ్ఞానం మనకు లేదు. దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా ఎంతైతే వెల్లడి చేశాడో అంతవరకే మనము తెలుసుకోగలం. సత్యమైనది బహు దూరంగాను లోతుగాను ఉందంట. పైన ఏం లేదండి సత్యం. ప్రసంగి గ్రంథంలో ఉంటుందన్నమాట. సత్యమైనది ఎలా ఉందని ఎక్కడ ఉందంట? బహు దూరంగాను లోతుగాను ఉందంట. దాన్ని తెలుసుకుని గలవాడు ఎవడు? కనుక దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రయత్నానికి ప్రతిఫలాన్ని దయచేస్తాడు. ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంది కనుక ఒకడు ఇమానం కనిపెట్టాడు, ఇంకొకడు టెలిఫోన్ కనిపెట్టాడు, ఇంకోటి కనిపెట్టాడు, ఇంకోటి కనిపెట్టాడు. ఇప్పుడు కొత్తగా అందరూ ఒకరి గురించి చెప్పుకుంటున్నారు. ఎవరు చెప్పండి? ఎలాన్ మస్క్ కదా. ఆయన ర్యాకెట్ ఏనమ్మా ర్యాకెట్లు తయారు చేస్తూ తక్కువ రేట్లు తయారు చేయాలని ఎంతో డబ్బును పోగొట్టుకుని ఇప్పుడు ఆయన మళ్ళా ఆ స్పేస్లోకి పంపినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి తెప్పిస్తున్నాడు కూడా అతను ఎలాన్ మాస్క్. ఇప్పుడు ఆయన కొత్త కార్లు కూడా వచ్చినాయి, బ్యాటరీతో నడుస్తున్నాయి, మన దోహలో కూడా ఉన్నాయి. అయితే కనపడుతున్నాడు ఎలాన్ మాస్కే, కానీ అందులో దేవుని ఆత్మ ఉన్నది. దేవుడు అతని ద్వారా పనులని చేస్తున్నాడు. అయితే ఇక్కడ తీసుకొచ్చినటువంటి సారాంశం ఏమిటి అంటే,
ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తున్నాం. అసలు విషయానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అసలు విషయం ఏంటంటే, దేవుని స్థానం కొంతమందికి ఉందండి. ఇప్పుడు 82 కీర్తన చదువుకున్నాం కదా, న్యాయాధిపతులుగా దేవుడు నియమించాడు. అందరికీ న్యాయాధిపతి ఎవడండి? అందరికీ న్యాయాధిపతి దేవుడే. కానీ న్యాయాధిపతి స్థానంలో ఉన్నప్పుడు అతను ఎవరికి భయపడాలి? న్యాయాధిపతి స్థానంలో ఉన్నప్పుడు దేవునికి భయపడి, దేవుడు నాకు ఈ స్థానాన్ని ఇచ్చాడు కనుక ఇదిగో మొహం చూసి మాట, ఏదో చూసి పీఠ అని అర్థుతుందా? అలా చెప్పకూడదు. బల్ల కుదిరని చెప్పాలి. సత్యసత్తాడు ఉంటే ఉంటాడని చెప్తుంది. అలా చెప్పలేని వాడు దేవుడు ఆయన తీర్పు తీరుస్తాడు. కనుక న్యాయాధిపతులకి, అలాగే ఇశ్రాయేలుకు పెద్దలకి, అలాగే మరి అనేక మందిని దేవుని యొక్క స్థానాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, ఉదాహరణకి పిల్లల దగ్గరకు వద్దాం. పిల్లల దగ్గరికి, కుటుంబానికి తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలకి తల్లిదండ్రులు దైవ సమానులు అంటే పూజించమని కాదు, బాగా అర్థం చేసుకోండి. వారిని గౌరవించాలి. వారికి పిల్లలతో చెప్తాడు, భూమి మీద నీ తల్లిని నీ తండ్రిని ఎవరైతే సన్మానిస్తారో వాళ్ళు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అన్నాడు కదా. ఎందుకని? దేవుని స్థానం ఇచ్చాడు అక్కడ. దేవుడు ఎవరి కన్నుతో చూస్తున్నాడో, ఎవరి నోటితో మాట్లాడుతున్నాడో, ఎవరి చేత్తో పనిచేస్తున్నాడో మనకు తెలియదండి. మీకు అర్థమవుతుందా? దేవుడు అందరినీ వాడుకుంటాడు. అన్నీ కూడా ఆయన వశమై ఉన్నాయి. అందరినీ వాడుకుంటాడు, అన్నీ కూడా ఆయన వశమై ఉన్నాయి. కనుక ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యాన్ని ఈ రోజు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మనం అందరం మనుషుల్ని ఎలా చూడాలంట? ఏమండి? దేవుని పిల్లలుగా చూడాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడనే చెప్పుకుంటాడు. వాస్తవంగా మానవ దేవుని కుమారుడు కాదేంటి మరి? ఈ ప్రశ్న వేస్తారు చాలా మంది క్రీస్తు విరోధులు. దేవుని పిల్లం కాదేంటి అని అంటే, ఆయన దేవుని కుమారుడు అన్నాడు కదా, మనము దేవుని కుమారుడు అంటాం కదా, మరి ఏంటి ఇచ్చేసం ఏంటి? ఆయన అద్వితీయ కుమారుడు, మనం అద్వితీయ కుమారులు కాదు. గమనించారు ఈ విషయం? మనము దేవుని కుమారులమే, కానీ ఆయన అద్వితీయ కుమారుడు. అద్వితీయ దేవుడికి అద్వితీయ కుమారుడు ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? అద్వితీయ దేవుడికి అద్వితీయ కుమారుడు ఉన్నాడు. మనము కూడా దేవుని పిల్లలమే. మనం ఎవరు పిల్లలము? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక క్రీస్తుని బట్టి మనం కూడా దేవుని పిల్లలమే. కనుక మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ వాక్యం దేవుడు మన ద్వారా అంటే, తెలుసో తెలియకో, అజ్ఞానంతోనో అమాయకత్వంతోనో, మూర్ఖత్వంతోనో మూఢత్వంతోనో మనుషులు ద్వేషిస్తున్నాడు మనం. తెలుస్తుందా మీకు? ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి. మీ బంధువులను ఎవరైనా మీరు విడిచిపెట్టేశారా? మీకు వచ్చింది బైబిల్ ఆ మాట కూడా చెప్పింది. ఏ మనిషిని నమ్మొద్దు, ప్రతి మనిషి మంత్రగుట్టి తంత్రగుట్టి అన్నాడు, ఎదుటి వాడి కొంప ముంచేవాళ్ళ ఉన్నాడని మరి ఆ మాట కూడా బైబిల్ చెప్పింది. అయినా సరే నీ ప్రాణం పోయే వరకు ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. మా సోదరుడికి ఒక 5 లక్షలు ఇప్పించానండి నేను. డబ్బులు ఇప్పించిన తర్వాత డబ్బులు వడ్డీ కట్టరా అని అడిగితే ఫోన్ బ్లాక్లో పెట్టాడు. ఈ అనుభవం ఎంతమందికి ఉంది? అర్థమైందా? డబ్బు ఇచ్చే రోజు అవుతారా మీకు? డబ్బు ఇవ్వకపోతే గొడవే లేదు, రోజు మన చుట్టూ తిరుగుతాడు. ఇచ్చామా? ఒక ఆయన మా ఊళ్ళో కొత్తగా కొట్టు పెట్టుకున్నాడు అనమాట. ఇతనికంటే ముందు 4-5 కొట్లు ఉన్నాయి, కిరాణా కొట్లు. మనోడు తెలుగు ఉపయోగించి ఎవ్వరు ఇతరుల కొట్లకి వెళ్ళకూడదని అందరూ నా దగ్గరికి రావాలని మొత్తం 6 విత్త మొదలెట్టాడు. అప్పుడు ఏం చేశారంటే అందరూ ఈ కొట్టుకడికి వచ్చి అందరూ పట్టుకెళ్ళిపోయి బాగా అప్పుల్లో పెట్టేసిరిగింది. ఒక్కడు అంతలేదు ఇప్పుడు ఆ కొట్టుకడికి కొట్టు మూసేసాడు. అతను తెలివితేటలు ఉపయోగించాడు అనమాట. అర్థమవుతుందండి. కనుక అప్పిచ్చేవాడు వైద్యుడు అన్నాడు ఒకప్పుడు అప్పిచ్చేవాడు వైద్యుడు అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడో తెలుస్తుంది. అప్పిచ్చేవాడు దరిద్రుడు, ఇప్పుడు అప్పిచ్చిన వాడు దరిద్రుడు వరకు. కనుక అప్పు ఇచ్చామా మనం పడ్డామంటే గాలిని. ఆ మాట గురించి బైబిల్ చెప్తుంది అనుకుంటే సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. కనుక ఇక్కడ మనం కొన్ని కారణాలను దృష్టిలో పెట్టుకుని మనం కుటుంబాన్ని విడిచిపెట్టేసాం. కొన్ని కారణాలు దృష్టిలో పెట్టుకుని మన బంధువర్గాన్ని విడిచిపెట్టేసుకున్నాం.
కొన్ని కారణాలు దృష్టిలో పెట్టుకుని మన రక్త సంబంధాలు వదిలిపెట్టుకున్నాం. కొన్ని కారణాలు దృష్టిలో పెట్టుకుని మనం సంఘాన్నే వదిలేస్తాం. బాధ లేదా? చింత లేదా? మీకు చింత లేదా? చింత లేదా చెప్పండి. ఈ చింత నేను మీకు ఒక సలహా చెప్తున్నాను, మీరు పాటిస్తే పాటించండి, లేకపోతే లేదు. ఎక్కువగా ఎవరిని ప్రేమించకండి. అయితే మళ్ళీ చెప్తున్నాను, అగావి ప్రేమ మనకు వద్దు. అది ప్రభుకి దేవుడికి. అగావి ప్రేమ పెట్టుకున్నామా మనం ఎప్పుడు బాధపడుతూనే ఉండాలి. నేను చాలామంది సహోదరులు ఏదైనా అంటే మొహం మీద అంటారు కానీ నాకు చాలా ప్రేమ ఎక్కువండి, కానీ అది నన్ను చాలా దహించేస్తుంది, చాలా బాధ పెట్టేస్తుంది. సోదరులుగా ఉంటూ ఉంటూ తప్పిపోయారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనిషిని నమ్మకూడదని దేవుని వాక్యం చెప్తున్నా ఏంటో తెలీదు. ఆ ప్రేమ ప్రభువును నమ్ముకున్నాక, ప్రభువును నమ్ముకోకపోతే అంతకు ముందు ఉన్నటువంటి కసి కోపం ఎలా ఉండేదంటే ఆడైనా సావాలి, నేనైనా సావాలి, అది అటుప్పుడు కోపం. ఇప్పుడు నన్ను చంపినా సరే సిద్ధపడుతుంది ఈ ప్రేమ. ఇది ఏంటో తెలియట్లేదు. కనుక మీకు ఈ వాక్యం ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక్క మాటలో క్లియర్ అయిపోయిందండి. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. మీకు అర్థమవుతుందండి? నరహంతకులు అయితే ఎక్కడుంటాం మనం? మన నరహంతకులు అయితే ఎక్కడుంటాం? మా మిస్సెస్ అంటది, మీరు వాళ్ళతో మాట్లాడకండి, అది నా వల్ల కాని పని. నేను ఖచ్చితంగా చెప్పేస్తాను. నువ్వు నన్ను వదిలేకపోతే వెళ్ళిపోవు, అది నాకు సంబంధం లేదు. ఇది క్లియర్. నేను నాకు అంటూ యెహోవా నా పక్షంలో ఉండగా నాకు విరోధులు ఎవరు? నాకు అసలు ఎవరు ఈ రోజులు లేరు. నాతో వాళ్ళు మాట్లాడకపోతే అది అరకర్మ. నేను ఎవరితో మాట్లాడితే మాట్లాడతాను, పరిగెట్టి మాట్లాడి కూడా తిరగను. కానీ మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడతాను, సహాయపడితే ఖచ్చితంగా సహాయం చేస్తాను, నా వల్ల అవ్వగలిగింది నేను చేస్తాను. ఇది దేవుని ప్రేమ. మీకు అర్థమవుతుంది? దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఎందుకు మాట్లాడాడు చెప్తున్నట్టు. చెట్లు ఎదిగే కొలదే దగ్గర అవుతున్నాయి, మనుషులు ఎదిగే కొలదే దూరం అవుతున్నారు. దీన్ని గమనించుకోండి. ఇది మన జీవితంలో ఉందో లేదో గమనించుకోండి. ఏదో కారణాన్ని చూపించి అనవసరం అండి, మా నాన్న మా అమ్మ నా మాట చెప్పలేదు, అందుకే ఎవరినో ప్రేమించి ఆడితేపడి వెళ్ళిపోయింది. అమ్మ నీ కోసం వాళ్ళు చాలా కష్టాలు పడ్డారమ్మా, నీ కోసం వాళ్ళు జీవితాన్ని దారబోసారమ్మా, నీ భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచించారమ్మా. సర్లే అది వెళ్ళిపోలే, మళ్ళా నీ తల్లిదండ్రులు ప్రేమించమ్మా. ఇప్పుడు ప్రత్యేకంగా కాకుండా పరోక్షంగానే ప్రేమించమ్మా, సాయం చెయ్యమ్మా. ఆ మనసు నీకు రావాలి, ఆ మనసు రావాలి, అందరికీ రావాలి. కొంతమందికి ఎదిరింగా అయితే తీసుకోరు కదండి. ఎదిరింగా ఇచ్చిన తీసుకున్న వాళ్ళకి ఏం చేయాలి తెలుసా? షార్ట్కైనా ఇవ్వాలి. ఒక ఆయన, నేను భీమవరాన్ని మినీ ట్రాన్స్పోర్ట్ మీద చేస్తున్నప్పుడు ఒక ఆయన నన్ను తాగటానికి మందు చివరికి తెమ్మన్నాడు. నేను తేను అన్న. ఎందుకు తేవాలంటే, ఇప్పుడు మందు తేమన్నా, ఇప్పుడు చివరికి తెమ్మన్నా, రేపొద్దున మందు తేమంటావు, రేపొద్దున నీకు దాన్ని అవుతున్నా కేకేస్తామంటావు. ఈ పనులన్నీ చేయడానికి దగ్గరకు వచ్చానా? చైనా అయితే వెళ్ళిపోయిన ఆఫీసులో నువ్వు ఉండదు వెళ్ళిపోయినాడు. ఈ ఆఫీసులో ఈ ఆఫీసులో వెళ్ళిపోతున్నా అన్నీ వచ్చారు. ఇంటికి వెళ్ళిన కానీ మా నాన్నగారు తిట్లు, నీకు ఎంతమో బోనస్ ఎక్కువ, నీకు చిగరొట్టి ఇస్తే నీకు ఏమైనా పేనమా, ఇది వచ్చిన చిగరొట్టి అంటే ఏది కాదు చేస్తాను ఎక్కడ ఏది కావాలో తిట్టిందని మా మేడం తిట్టింది, మా బాస్ తిట్టాడు. సపోజ్ కాదు ఫోన్ దోహార నాకు అంతేమన్నా పెద్ద కుక్క ఎవరు లేరని చెప్పి నీకు అర్థమవుతుందండి. ఎందుకంటే తిట్టలేవు, తిరిగి తిట్టలేవు. అర్థంగా అప్పుడు ఇంక ఇలాగే మీరు నవ్వుకున్నట్టు ఆ పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. అప్పుడు రాజు ఇంతే కుక్క అనుకో, నీకు తెలుసు కదా నీ పెద్ద కుక్కని అంటే నువ్వు చిన్న కుక్కనే కదా అర్థం ఆటోమేటిక్గా. కానీ ఈ రకంగా ఇంకా ఏం అనలేక ఇలా మలుచుకున్న మార్గం అలా ఉండేది పరిస్థితి, అలా ఉండేది ఒకప్పుడు పరిస్థితి. అలా ఏది కూడా నేను ఎవరికి మాట వినివ్వండి కాదు. అంటే ఇంటికాడ ఎవరైనా ఒక మాట అంటే ఊరుకోని ఊరిని కాదు మనం. అందుకే అందరూ ఇక్కడ వచ్చేవాళ్ళు పెద్దది. ఒకసారి నిజంగా చెప్పాలంటే ఒక మాట జ్ఞాపకం చేయాలి. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మన దేశం మించిన దేశం లేదు. సరిగ్గా అవగాహన లేదు మన దేశంలో. కానీ మన దేశంలో ఇది లేదు అంటానికి లేదు. మన దేశాన్ని పుణ్యభూమి అన్నారు కొంతమంది, కర్మభూమి అన్నారు కొంత భూమి. కానీ అన్ని భూమి అయినా కూడా ఆ భూమిని వదిలిపెట్టి ఇక్కడ వచ్చేసాం. ఎందుకు తెలిసిన? ఈ రోజుకి కూడా మన దేశంలో సరైన అవగాహన లేదు. మనిషిని మనిషిగా గౌరవించే విధానం లేదు. ఎలా వాళ్ళు పోలీసులు మాట్లాడే మాటలు, పోలీసులు అవుతాను ఒక మనిషిని మనిషిగా గౌరవించట్లేదు. అందుకేనండి ఈ రోజున బైబిల్
ఆచరించిన వాడు, బైబిల్ అనుసరించిన వాడు చాలా చక్కగా మాట్లాడుతాడు, వందనంగా వాడు ఇంకా చక్కగా వందనంగా మాట్లాడుతున్నదంటే ఆడు నటిస్తున్నాడని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభువుని ఎరిగి కూడా దుర్భాషలు ఆడుతున్నాడంటే, ప్రభువు ఎరిగి కూడా ఎదురును గౌరవించట్లేదంటే వాడు పూర్తిగా ప్రభులో లేడు, ఏదో నామకార్థంగా వస్తున్నాడు అంతే. కనుక ఎప్పుడైతే ప్రభువులో మనము మమేకమై ఉన్నామో ప్రభు యొక్క సారూప్యాన్ని ఆ ఇతరులకు మనలో చూపించాలి. కనుక ఇక్కడ చెప్పవలసిన సందర్భం అంతా ఏమిటి, సారాంశం అంతా ఏమిటంటే ఆత్మల గురించి, 7 ఆత్మల గురించి చూసాం, 3 ఆత్మల గురించి చూసాం, ఒక ఆత్మ గురించి చూసాం. ఆఖరికి తిరిగి వాక్యం ఏం చెప్తుంటే, మీరందరూ సర్వోన్నతుల కుమారులనియు నేనే సెలవిచ్చాను. మనం అందరూ దేవుని పిల్లలం అంటే ఒక రకంగా దేవుని స్థానం మన దగ్గర ఉంది. నేను ఎక్కడ ఉన్నాను దేవుని స్థానం అంటే, నీకెవరు పిల్లలు లేరా? నీ పిల్లలకు నువ్వు దేవుడివి అంటే, దేవుడు అంటే నువ్వు దేవుని స్థానంలో ఉండే నువ్వు వారిని తాకాలి, ఆదుకోవాలి, సహాయపడాలి. కనుక మనం ప్రతి మనిషిని ప్రేమించమని చెప్పడంలో మూలార్థం ఇదండి. ఏ మనిషిని కూడా ద్వేషిస్తే, సహోదరుని మనందరం ఏమన్నాం, సిస్టర్ బ్రదర్ అంటాం అన్నారు కదా. కానీ సిస్టర్ బ్రదర్ని ద్వేషిస్తే నా రహంతుడు అంటుంది వాక్యం. మనం బాగా గుర్తుపెట్టుకోండి, జ్ఞానం కోసం చెప్తున్న ఈ మాటలు. జ్ఞానం కోసం మనం ఎదుగాము అనుకుంటున్నాం, మనం దేవుళ్ళు ఎదుగామనుకుంటున్నాం. ఎదుగుతామంటే బాగా పాటలు పాడటం కాదండి, ఎదుగుతామంటే బాగా ప్రార్థన చేయడం కాదు, ఎదుగుతామంటే బాగా వాక్యం చెప్పడం కూడా కాదు. మరి ఎదగటం అంటే ఏంటి తెలుసా? నిరంతరం జ్ఞానం, నిరంతరం మన యొక్క ఆత్మలో దైవ ధ్యానం ఉండాలి. ధ్యానం అంటే మెడిటేషన్. ఎక్కడికి వెళ్ళినా మనకు అదే ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా ఆ మాటనే మాట్లాడగలగాలి, అవి చెప్తేనే ఉండాలి. ప్రేమ, నీకు చెప్పాను మరొకటిలో కూడా, నేను కొడతా వస్తే కొట్టేసి త్వరగా వెళ్ళిపోయే బాబు అని చెప్పాను. నీకు అర్థమవుతుందండి? కనుక కొట్టించుకోమని అందరికీ ఈ మాట వల్ల అందరి సరే కొట్టించుకోమని కాదు, అవసరమైతే 2 దెబ్బలు తిన్నా పర్లేదు. ఒక సహోదరిని దూరం చేసుకోవడానికి ఇష్టపడదు. నేను అది గాయపడ్డానండి, గాయపడ్డ మనసుతో చెప్తున్నాను. నేను చాలామంది సోదరులు ప్రేమిస్తాను, నా కుటుంబంలో ప్రేమిస్తాను. మా ఫ్యామిలీ, మా ఇంటి పేరు ఏదైతుందో వాళ్ళందరూ నేను గ్రూప్ క్రియేట్ చేస్తే మా తమ్ముడు మొత్తం గ్రూప్లో ఆయన కూడా రిమూవ్ చేసేసి మొత్తం అందరూ. ఎందుకు క్రియేట్ చేసి చెప్పడా, ఏదైనా ఇన్విటేషన్ అందులో పెడితే అందరికీ తెలుస్తుందని నేను పెడితే ఆడేసిన అందరినీ రిమూవ్ చేయాలి. ఇంటికి చేసేవారంటే ఎందుకు ఒక్కడో స్పందించడం, స్పందిస్తారో స్పందించరో అనిష్టం. ఎందుకు స్పందించలేదని అంటారు మనం ఎవరు? కనుక వాక్యం చెప్పటమే మన బాధ్యత. దాన్ని పాటించారా పాటించకపోతే వాడి ఇష్టం. కానీ బలవంతంగా నేను చెప్పాను ఎందుకు పాటించావు, బలవంతంగా చెప్పాను ఎందుకు పాటించమంటే ఇది ఎలాంటి తెలిసిన, ఏకూనే లేచంట తన సహోదరుని దీవెత్తున్నాడు. ఎలాగా? పెద్ద పెద్ద కేకలతో. అది వాడికి శాపం కింద ఉంది. ఈడెవడన్నా నిద్రనెత్తలేదు అనుకుంటున్నాడు, ఈడేమో పాదం చేస్తున్నాడు పెద్ద పెద్ద కేకలతోటి. ఉదయాన్నే కొంత నిద్ర పడుతుంది. ఆ టైం ప్రార్థన చేస్తే బెల్లిగా చేయాలి. కానీ మైక్ సెట్లో ప్రార్థన చేస్తే ఆడు ఏం చేస్తాడు? ఈ బాబానే కరమే. కొంతమంది సాక్షి కూడా చెప్పారు, రోజు అలాగే ఎవరు నెహిమే గారు అంటే ఆయన ఒక సంఘాన్ని కూడా పెట్టుకున్నారు. మీకు గుర్తుంది కదా సంఘం పేరు? ఓషన్నా ఫెలోషిప్. ఆయనే చెప్పారు ఈ మాట. వాళ్ళ నాన్నగారు రోజు పొద్దున్నే ప్రార్థన చేస్తున్నారని వెళ్ళిపోయి ప్రెగ్నెంట్ గారు పడుకుని కూడా. ఎందుకు కొంతమంది ప్రార్థన చెయ్యాలండి. ఇప్పుడు యోపు తన పిల్లల కోసం ప్రార్థన చేయలేదా? చెయ్యాలి. దానికి పద్ధతి పౌడం ఉంటుంది. ఎందుకని మైక్ సెట్లో కలిసిస్తే. కనుక ఇక్కడ దేవుని ఆత్మ గురించి మాట్లాడుతూ అనేక విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. మనలో ఉన్నటువంటి దీపం ఏదన్నాడు, ఆ దీపం ఎవరిది? ఆ ఆత్మ ఎవరిది? దేవునిది. అందుకనే మన్నైనది వెనకడం వలె మన్నైపోద్ది. ఆత్మ తాను చేసిన దేవునికి వెళ్ళిపోతుంది. కనుక ఆ ప్రసంగి ఆ చివరిలో 7 ఉంటుంది చూడండి, 12 చదవండి. ఆ దుర్దినములు రాకమునిపే దుర్దినములు రాకమునిపే వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు. సంవత్సరం రాకమునిపే తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణము తెచ్చుకున్నాము. సృష్టికర్తను స్మరణం తెచ్చుకొని ఎంత చెప్పాను కదా మీకు. భక్తి అంటే ఏమిటో,
భక్తి అంటే నేను రోజు ప్రార్థన మందిరానికి వెళ్ళిపోతున్నాను, ఎందుకు ఏడాది కాలం ఉతికినా నడిపే కానీ తెలుపు రాదు. మా ఇంతకాలం మందిరానికి వచ్చిన మార్పు రాకపోతే ఏంటి లాభం? ప్రభు చెప్పినట్టు చేయక ప్రభుని పిలచట ఏమిటి లాభం? కనుక గానకోకిల్లా పాటలు పాడినామని కాదు, ఏదో మంచి ప్రసంగం చెప్పేసామని కాదు, ఇది భక్తి కాదు. లేదా ఇంకా మన కంటికి కనబడి చేసేసేది కూడా అటు ఏం భక్తి కాదు. కానీ భక్తి అనేది ఏంటంటే హృదయాంతరంగంలో ఎలా ఉంటుంది, నీ సృష్టికర్తనే బాల్య దినం నువ్వు స్మరణ తెచ్చుకో అంటే ఆ స్మరణ అప్పుడు తెచ్చుకుని వదిలేమనా, ఎప్పుడు స్మరణం చేసుకుంటూనే ఉండాలి, ఎప్పుడు స్మరణం చేసుకుంటాను. చివరిగా చెప్పేది ఏంటంటే మనము కూడా దేవుని స్థానంలో కొన్ని సందర్భంలో ఉంటాం. మనం కూడా దేవుని స్థానంలో కొన్నిసార్లు దేవుడు మనకు ఆ స్థానం ఇస్తాడు. నీ దగ్గరకు ఒక మనిషి వచ్చాడు, ఆకలితో వచ్చాడు, ఆయనకు భోజనం పెట్టాలి, అప్పుడు పెట్టే స్థానం నీకు ఇచ్చాడు. పెట్టగలుగుతున్నది అంటే మేలైనది చేయగలిగి అలాగ చేయని వానికి పుణ్యము కలుగును. బాగుందండి, బాగుందా? మేలైనది చెయ్యనరిగి అలాగూ చేయని వారికి పుణ్యము కలుగునండి, అంత బాగుండు. కానీ పాపం కలిగిన రాయించాడు. మన వల్ల అవుతుంది, నేను చేయగలుగుతాను, చేయగలిగినది చెయ్యగలుగుండి, చెయ్యకపోతే ఏమవుతుందంట? ఒక ఆయన భోజనం పెట్టుకొని వచ్చాడు అనుకోండి, నా దగ్గర పెట్టే పరిస్థితి లేదనుకోండి, కానీ పెట్టకపోయినా అతనికి కడుపు నిండే మార్గాన్ని చూపించవచ్చు. అందుకే నేను చాలా మందికి ఒక సలహా ఇస్తాను, మూట సాయం చేయకపోయినా కనీసం మాట సాయమైనా చేయమని. మాట సాయం పలానా చోట అక్కడ భోజనాలు పెడుతున్నారు, ఎలా వేయాలనుకో, అది మాట సాయమే. కనుక ఒక కోణంలో చూస్తే మనము కూడా దేవునికి ప్రతినిధులుగా ఉన్నాం కనుక ఆ ప్రతినిధులుగా ఉన్నటువంటి మనం కూడా దేవుని స్థానాన్ని ఒక్కొక్కసారి పోషించాలి కనుక ఈ సందర్భాన్ని బట్టి న్యాయాధిపతుల్ని చూడండి, కొన్నిసార్లు డాక్టర్ గారు అంటే ఏమంటావు, మీరే దేవుడైన బాబు అంట. ఎందుకని ఆ సందర్భంలో అతని ద్వారానే మన ప్రాణము నిలబడుతుంది. అంటే దేవుడి అతను వాడుకుని చాలా మంది రోగం వచ్చి దేవుడే బాగు చేస్తాడని హాస్పిటల్కి వెళ్ళడం తప్పు. అలా అయితే డాక్టర్ని ఏర్పరిచింది ఎవరు? దేవుడు కాదేటి. కానీ దేవుని దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ మన ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి. కనుక మన అందరం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మన అమాయకత్వంతో మన మూర్ఖత్వంతో చాలా మందిని మనం వదిలేసుకున్నామేమో, విడిచిపెట్టేసామో, దూరం పెట్టేసామేమో. ఒకవేళ వాళ్ళ మన వదిలేస్తే అది మనం ఏం చేయలేమండి. ఒకవేళ వాళ్ళ మన వదిలేస్తే అది మనం ఎలాగా ఏమి చేయలేము, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేద్దాం. అలా చాలా మంది విడిచిపెట్టేశారు. వాళ్ళ గురించి బాధపడి ఈ మనసు ఎంతో గాయపడింది. గాయపడిన మనసుతో, అనుభవం ఉన్న మనసుతో ఈ మాటలన్నీ కూడా మరి మీ ముందు మాట్లాడటానికి ప్రభు ఈ సమయాన్ని ఇచ్చినారు. కనుక ప్రతి మనిషిలోనూ దైవత్వాన్ని చూడండి. నిలువలే మీ పొరుగు అని ప్రేమించమని మాట స్వత్వం ధర్మశాస్త్రాలు అంతా కూడా ఏమైంది? 10 ఆజ్ఞలు ఉంటే ఒక్క ఆజ్ఞతో సంపూర్ణమైపోయిందండి. నిన్నెవరే నీ పొరుగు అని ప్రేమించమని ఒక్క మాటతో ధర్మశాస్త్రం అంతా కూడా సంపూర్ణం చేసిన వాళ్ళు అంట. ఎంత గొప్ప భాగ్యం అండి. కనుక నిన్నెవరే నీ పొరుగు అని ప్రేమించని ఒక్క మాట ద్వారా మనం సంపూర్ణం అవుతున్నాం. ఆ ఒక్క మాటకి విరుద్ధంగా అయితే మనం నరహంతకులు అవుతున్నాం. కనుక ఇప్పుడైనా సరే బలలో చేయడానికి ముందుగా మీ మాటల ద్వారా ఎవరినైనా మీరు దూరపరుచుకున్నారా? మీ ప్రవర్తన ద్వారా మీరు ఎవరైనా దూరపరుచుకున్నారా? మీ బంధుమిత్రులను వదిలిపెట్టేసుకున్నారా? మీ రక్త సంబంధాలను వదిలిపెట్టేసుకున్నారా? మీ ఆత్మీయ బంధువులను మీరు విడిచిపెట్టేసుకున్నారా? అయితే దేవుని దగ్గర మీరు కన్నీరు కార్చండి, మొరపెట్టండి. తప్పు చేశాను ప్రభువా, నీ ఆత్మను నాకు దయచేశారు, నేను నీలా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిద్దాం. ప్రభు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. మనం బలలో చేయడానికి ముందుగా ఈ మాటలని కూడా మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు శరీరానికి స్వాదించుకునే రొట్టు, ఆయన రక్తానికి స్వాదించుకునే ద్రాక్ష రసంలో మనం చేతులుంచుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి మన హృదయం పలక మీద నీరు కట్టి పలుకు చేయని కనుక ఆమె